నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సాగు నిత్య నూతనం. రైతు ఆచరించగలిగితే ఎన్నో రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఖర్చు తగ్గించుకుని నాణ్యమైన అధిక దిగుబడులు పొందే పద్ధతులు ఉన్నాయి. వాటిని కొంతమంది రైతులు ఆచరిస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువ రైతు. సాగు రంగం సరికొత్త సాంకేతిక పద్ధతుల వైపు అడుగులు వేస్తోంది. అయితే యాంత్రీకరణ, శాస్త్రీయ, ఆధునిక సాగు పద్ధతుల నిర్వహణ సామాన్య రైతుకు భారంతో కూడుకుంది. దీంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ క్రమంలో మల్చింగ్ విధానం చిన్న సన్నకారు రైతులకు అనువుగా ఉండడమే కాకుండా చిన్న కమతాలలో కూడా సాగుకు అనుకూలంగా మారింది. ఈ విధానంలోనే పంటలు సాగు చేస్తున్న ఖమ్మం జిల్లా రైతు విజయ పథంలో నడుస్తున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగిదేవిపాడుకు చెందిన యువ రైతు జంగా రాఘవులు చిన్ననాటి నుంచి ఆధునిక పద్ధతుల్ని అందిపుచ్చుకున్న రైతు. 4 ఏళ్ల నుంచి సాగులో మల్చింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కర్బూజాని పండిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. లాభాల పంట పండిస్తున్నాడు. కర్బూజా సాగు ద్వారా 60 రోజులకు 80,000 ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. వీటితో పాటు టొమాటా, దోస, కూరగాయలన్నింటినీ సాగు చేస్తూ అన్ని పంటల మీద ఏడాదికి 10 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఈ విధానంలో విత్తనాల ఖర్చు తప్ప సాగు ఖర్చులు సగానికి పైగా తగ్గాయని రైతు అంటున్నాడు. వ్యవసాయంలో రైతుల కష్టాలు తీరాలంటే శాస్త్రీయతను అలవరుచుకోవాలి. ఎరువులు అధికంగా ఉపయోగించకూడదు. ఆధునిక పద్ధతిలో సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా మల్చింగ్ చేసిన పంటకు చెయ్యని పంటకు దిగుబడి, నాణ్యత, లాభాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పెట్టుబడి, శ్రమ కూడా సాధారణ పద్ధతి కన్నా మల్చింగ్ పద్ధతిలోనే తక్కువ. ఈ విధానంలో నాణ్యతతో కూడిన దిగుబడులు వస్తాయి. మల్చింగ్ చేయడం ద్వారా నీటితో పాటు భూమిలో ఎరువులు వృధా కావు. ఇవి నేరుగా మొక్కకు చేరుకుంటాయి. కలుపు మొక్కలు పెరగకపోవడంతో తెగుళ్లు సోకవు. దిగుబడి అధికంగా ఉండటంతో ఆదాయం కూడా బాగుంటుంది. నేను గత 5 సంవత్సరాలుగా ఈ మల్చింగ్ వ్యవసాయం చేస్తున్నాను. ఈ మల్చింగ్ అంటే ఏంటంటే ఫస్ట్గా మనము భూమిని దున్నుకొని ఒక రోటావేటర్ వేసుకొని భూమి మంచిగా దుల్లగా చేసిన తర్వాత ఒక ఇంప్లిమెంట్ పెట్టి బోదె తోలుకోవాలి. బోదె తోలుకున్న తర్వాత దాని మీద డ్రిప్ సెట్ చేసుకొని డ్రిప్ తర్వాత పేపర్ వేసుకోవాలి. పేపర్ వేసుకొని పేపర్కి తర్వాత మనం హోల్స్ చేసుకోవాలి. మన అడుగున్నర మనం ఎంత డిస్టెన్స్లో కావాలంటే అంత డిస్టెన్స్లో పంచ్ చేసుకొని ఆ పంచ్లో మనం విత్తనం నాటుకోవాలి. విత్తనం నాటుకున్న తర్వాత మొక్క వస్తుంది. దీన్ని కర్బూజా అంటారు, ఇంగ్లీష్లో మస్క్ మిలాన్ అంటారు. ఇది పంట కాలం వచ్చేసి మన 65 రోజుల నుంచి 70 రోజుల వరకు ఉంటుంది. పంట వేసిన కాడ నుంచి కూడా మన డ్రిప్ ఇరిగేషన్లోనే వాటర్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇవ్వాలి. ఫెర్టిసైడ్స్ అంటే ఓన్లీ మామూలుగా యాజిటీస్గా ఏ పంట కొట్టినట్టు అట్ట పైన స్ప్రే చేయాలి. ఇది కొంచెం శుద్ధిమెత్తన అనమాట. అన్ని పంటల మీద కూడా కొంచెం శుద్ధిమెత్తన. ఇది ఖమ్మం జిల్లాలో అరుదుగా పండిస్తున్నారు. ఇక్కడ దమ్మపేట ఏరియాలో కొంత వస్తుంది. మేము మట్టికి గత 4 సంవత్సరాల నుంచి పండిస్తూనే ఉన్నాం. ఇది ఎకరానికి వచ్చేసి మాకు 10 నుంచి 18 టన్నుల వరకు వస్తుంది. యావరేజ్గా 15 టన్నులు తగ్గట్లేదు. ఇది సీజనల్గా ఏంటంటే అక్టోబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు పెడతాం. అంటే మార్చి, ఏప్రిల్ వరకు వస్తుంది అన్నమాట పంట దిగుబడి. పెట్టిన కాడ నుంచి 65 రోజుల్లో మన చేతికి వస్తుంది. టన్ను వచ్చేసి మనకి మార్కెట్ డల్గా ఉంటే 8,000 ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటే 10-12,000 వస్తుంది అనమాట. యావరేజ్గా ఏంటంటే 15 టన్నులు అంటే 10 టన్నులు లెక్కేసుకున్న 1,50,000 వరకు మనకు ప్రాఫిట్ వస్తుంది. మనకి ఖర్చు వచ్చేసి దుక్కి అయితే, ఫర్టిలైజర్ అయితే, మల్చింగ్ వేసుకున్న దానికైతే మొత్తం అయితే మనకి 70,000-70,000 వరకు ఖర్చు వస్తుంది అన్నట్టు. రేటు 10,000 వరకు మనకి టన్నుకు వస్తే మనకి ₹1,00,000 నెట్ ఇన్కమ్ వస్తుంది. అదే రేట్ డౌన్ అయింది అనుకోండి 70,000, 60,000 నుంచి మనకు వస్తుంది అనమాట. యావరేజ్గా ఏంటంటే ఒక 70,000, 80,000 ఎక్కడికి పోవన్నమాట. నేను ఈ పద్ధతి మల్చింగ్ పద్ధతిలో దాదాపుగా 20 నుంచి 25 ఎకరాల వరకు వేస్తున్నాను. ఈ 25 ఎకరాల్లో కూడా పుచ్చ, కర్బూజా,
కొన్ని పండ్ల తోటలు ప్లస్ ఏంటంటే టమాటో, దోస, మిర్చి ఇంతవరకు సాగు చేస్తున్నాను అన్నమాట. పంట సాగులో మల్చింగ్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉద్యానవన శాఖ ద్వారా ఇందుకు రాయితీలు ఇస్తోంది. సాధారణ సాగుకు భిన్నంగా వివిధ పంటలను మల్చింగ్ విధానంలో సాగు చేయడం ఉత్తమం అని రైతులు గ్రహిస్తున్నారు. సాధారణ విధానంలో 4-5 తడులు అవసరమైతే మల్చింగ్ విధానంలో 1 తడి పెడితే సరిపోతుంది. కలుపు, తెగుళ్ల బెడద తక్కువ. అందుకే ఈ విధానంలో సాగుకే రైతులు జై కొడుతున్నారు. మల్చింగ్ పద్ధతులు వేసుకోవాలంటే ఇసుక భూమి, ఎర్ర నేలలు ఉన్న భూములు అనుకూలం. ఏ భూములైనా ఈ ఖమ్మం జిల్లా ఏరియాలో ఉన్న భూములు అన్ని సూటబుల్. నల్ల నేలలు తప్ప ఇసుక భూములు, ఎర్ర భూములు మనం చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఏంటంటే ఈ మల్చింగ్ పద్ధతిలోనే ఫాలో కావాలి. మామూలుగా ఏంటంటే మామూలు పద్ధతులు వేస్తే ఈ కర్బూజా కానీ పుచ్చ కానీ రాదు. ఎందుకంటే దీనికి బాగా శుతిమెత్తన పైరు, డెలికేట్గా ఉంటుంది. ఈ మల్చింగ్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మెయిన్ వాటర్ ఏంటంటే మనం ఒక బోరు 4-5 ఎకరాలు పండించే బోరు ఒక 2 ఎకరాలు పండిస్తుంది అనుకోండి మన సాధారణ పద్ధతిలో. ఈ పద్ధతిలో 10 ఎకరాల వరకు మనం సాగు చేసుకోవచ్చు అనమాట. వాటర్ సేవ్ అవుతుంది ఫస్ట్. తర్వాత వీడ్ కంట్రోల్, కంప్లీట్గా వీడ్ రాదు. మనం మధ్యలో పేపర్ వేసిన తర్వాత స్టాంప్ ఎక్స్ట్రా లాంటిది చల్లుకున్నాం అనుకోండి, మధ్యలో రాదు. ఈ పేపర్ వేసిన దాని మీద ఎట్టి పరిస్థితులు రాదు. ఆ హోల్ దగ్గర 1-2 మొక్కలు వస్తే మేము పీకేసుకోవటం అయిపోతుంది. అయితే ఈ మల్చింగ్ విధానం వల్ల ఈ ఎండకి, ఈ రిఫ్లెక్షన్కి ఈ దోమ అవన్నీ కంట్రోల్లో ఉంటాయి. తెగుళ్ళు ఏమంటూ ఆశించవు అనమాట. రైతు సోదరులు ఏంటంటే దీన్ని గ్రహించి ఈ మల్చింగ్ విధానానికి చేయడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. మేము వేస్తూనే ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి మాకు చాలా బాగుంటుంది. అసలు మల్చింగ్ పద్ధతి అంటే ఏంటి? దీన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? మల్చింగ్ పద్ధతి వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. సాగు చేసిన పైరు వేళ్లను కప్పి ఉంచడమే మల్చింగ్ విధానం. భూమిపై ప్లాస్టిక్ షీట్ కప్పి బయటి వాతావరణానికి సంబంధం లేకుండా నేలలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించడంతో పాటుగా అతినీల లోహిత, పరారుణ కిరణాలను మల్చింగ్ షీట్ల వల్ల క్రమబద్ధీకరించి పైరుకు అనుకూలమైన పరిస్థితుల్ని ఏర్పరచడానికి వీలు కలుగుతుంది. దీంతో కలుపు మొక్కలకు సూర్యరశ్మి అందకపోవడం వల్ల కలుపు నివారణ 80% సాధ్యమవుతుంది. భూమిలో తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. 50-60% వరకు సాగునీటిని ఆదా చేయవచ్చు. చీడ, పీడ, తెగుళ్ల నివారణకు మల్చింగ్ విధానం అనుకూలంగా ఉంటుంది. పొలం మట్టిని కడియాలుగా చేసుకుని 30-50 మైక్రాన్ మందం కలిగిన ప్లాస్టిక్ పేపర్లతో కప్పివేయాలి. ఆ సమయంలో బిందు సేద్యం పైపులను ఏర్పాటు చేసుకోవాలి. మొక్కకు దూరం ఉండేందుకు కవరుకు చిన్న రంధ్రం చేసుకుని అందులో నారు లేక మొక్కలను నాటుకోవాలి. ఈ విధానంలో పంటను నేరుగా బిందు సేద్యంతోనే ఎరువు అందిస్తారు. పిచికారీ మాత్రం సాధారణ పంటకు చేసినట్లే చేయాలి. మల్చింగ్ విధానాలు ఏంటంటే ఫస్ట్ మనం విడిగా ఉంటే ఫర్టిలైజర్ విచ్చలవిడిగా వాడతాం, విచ్చలవిడితనంగా వాడుతున్నాం. ఒక్కొక్కళ్ళు వచ్చేసి మిర్చికి మేము 40 కట్టలు వేసినాం, 30 కట్టలు వేసినాం అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ మల్చింగ్ విధానంలో మిర్చి కానివ్వండి, కర్బూజా కానివ్వండి, పుచ్చ కానివ్వండి, ఎవ్రీ పంట ఏ పంట అయినా సరే ఒక 3 కట్టల నుంచి 4 కట్టలు అంటే చాలా ఎక్కువ అన్నట్టు. ఈ వాటర్ సాల్యుబుల్ అయితే మేము 2 కట్టలతో 3 ఎకరాలు పండిస్తాం. అంటే ఎవ్రీ డే బై డే 2 కేజీలు, ఎకరానికి 1.5 కేజీలతో 2 కేజీలతో మేము పండిస్తామన్నమాట. మందు ఖర్చు చాలా తక్కువ అనమాట. నీళ్ళు ఆదా, కలుపు కంట్రోల్ పూర్తిగా ఉంటుంది. అయితే ఒకసారి మనం మల్చింగ్ చేసుకుంటామండి. ఈ మల్చింగ్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు పుచ్చ పెట్టినాం. ఈ పుచ్చ తీసేసిన తర్వాత నేను ఒకసారి చేసిన దాంట్లో 3 క్రాప్స్ ఇస్తాను అనమాట. ఇది తీసిన తర్వాత మళ్ళీ వాటర్ మిలన్ పెడతాం ఇదే ఫీల్డ్లో. వాటర్ మిలన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఏప్రిల్ లాస్ట్కి వస్తుంది. ఏప్రిల్ లాస్ట్లో ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ దోస పెడతాం.
అట్లా 3 క్రాప్స్ ఇస్తామన్నమాట. మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది మస్క్ మిలాన్తో క్లోజ్ అయిపోతుంది, కొంత ప్రాఫిట్ ఉంటుంది. తర్వాత 2 క్రాప్స్ కూడా మనకు కంప్లీట్గా ప్రాఫిట్ మనకు మిగిలిపోతుంది అనమాట. అయితే ఈ రైతు సోదరులు ఏంటంటే ఇది గమనించుకొని ఈ మల్చింగ్ విధానానికి అలవాటు పడితే సాధారణ పద్ధతిలో వ్యవసాయం చేసేవాళ్ళంటూ ఉండరు. మల్చింగ్ పద్ధతిలో హెక్టారుకు 32,000 రూపాయల ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా హెక్టారుకు 18,000 రూపాయల విలువైన ప్లాస్టిక్ కాగితాన్ని రాయితీపై అందిస్తోంది. ఇందులో భాగంగా బిందు పద్ధతిలో నేరుగా మొక్కకు నీరు అందించడం వల్ల 50% నీటిని ఆదా చేసుకోవచ్చు. మామూలు పద్ధతిలో ఎకరాకు సరిపడా నీరు మల్చింగ్ విధానంలో 2 ఎకరాలకు అందించవచ్చు. ప్లాస్టిక్ కాగితం కప్పి ఉంచటంతో సూర్యరశ్మి తగలకపోవడంతో తడి ఎక్కువ రోజులుంటుంది. నెలలో 2 తడులు పెట్టుకుంటే సరిపోతుంది. సాధారణ సాగులో అయితే 4 విడతల తడిని పెట్టుకోవాల్సి ఉంటుంది. బిందు పైపుల ద్వారా నీటిలో కలిపిన క్రిమిసంహారక మందులను ఇవ్వడంతో ఏమాత్రం వృధా కావు. పైగా నేరుగా మొక్కకు పౌష్టికాహారం అందటంతో త్వరగా మొక్క పెరుగుతుంది. 4 సంవత్సరాలు బట్టి నేను ఉన్నాయి అన్న దగ్గర, రాగన్న దగ్గర. ఈ పేపర్ వల్ల బాగానే ఉంది. ఈ కర్బూజా బాగానే పండుతుంది 4 సంవత్సరాలు బట్టి. పుచ్చ వేస్తుంటాం, పుచ్చ బాగానే ఉంది. హైదరాబాదు, విజయవాడ కోసనే ఉంది. సేల్ చేసిన అంతా బాగానే ఉంది పంట. దీనివల్ల చాలా లాభంగా ఉంది. అన్ని అనవసరంగా అంతా బాగానే ఉంది. కవరు కప్పి ఉంచటం ద్వారా కలుపు పెరుగుదలను నివారించి కూలీల ఖర్చు, అంతర సేద్యాలను తగ్గించుకోవచ్చు. ప్రధానంగా సూర్యరశ్మి తగలకపోవడంతో కవర్లలో కలుపు మొక్కలు చనిపోతాయి. కలుపు నుంచి వచ్చే వైరస్లు పంటకు సోకవు. సాధారణంగా పంటను ఆశించే శిలీంధ్రాలు, కొన్ని రకాల పురుగులు కూడా ఆశించవు. మల్చింగ్ పద్ధతిని అనుసరిస్తే సాధారణ సాగుతో చూస్తే పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ అవుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది. మిర్చి కళ్ళాల్లో ఉండగానే కారు మబ్బులు కలవరంతో రైతుల గుండెల్లో కల్లోలం మొదలవుతుంది. పట్టాలు పట్టుకుని ఉరుకులు పరుగులతో పొలాల వెంట పరుగులు తీసినా జోరువాన దెబ్బకు పూర్తిగా తడిచి నీటిలో తేలియాడుతున్న పంట రైతుకు గుండె కోతనే మిగులుస్తోంది. ఇవి ఇప్పటి వరకు రైతులు మిరపకాయలను ఎండబెట్టుకునే సమయంలో పడుతున్న కష్టాలు, పెడుతున్న కన్నీళ్లు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులకు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు మన శాస్త్రవేత్తలు. ఇకపై రైతులు ధైర్యంగా ఉండొచ్చని భరోసా ఇస్తున్నారు. మన దేశం అగ్రికల్చర్ టెక్నాలజీలో వెనుకబడి ఉందంటే పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఇంకా వెనుకబడి ఉంది. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తోట నుంచి మిర్చి ఏరి కళ్ళాల్లో పోస్తున్న రైతు వాటిని ఆరబెట్టడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. సరైన స్థలం లేకపోవటం, వాతావరణంలో ఎప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వస్తాయో తెలియక సతమతమవుతున్నాడు. దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేశారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలతో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఆగ్రో సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ నియోజకవర్గ కేంద్రంలో పాలీహౌస్ డ్రయర్ నిర్మించింది. దీన్ని మన మాటల్లో చెప్పాలంటే మిర్చి ఎండబెట్టుకునే కేంద్రం అంటారు. రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటిది అని చెప్పొచ్చు. ఈ డ్రయర్ నిర్మాణాన్ని దగ్గరగా పరిశీలిస్తే అధునాతన జర్మన్ పట్టాలతో 11 అడుగుల ఎత్తులు, 120x30 సైజులో ఆఫ్రా ఆగ్రో ప్రొడక్ట్స్ ఏఏపీ కంపెనీ దీన్ని నిర్మించింది. ఆరబోసిన మిర్చి ఎండిపోయేందుకు వీలుగా ఆవిరిని, తేమ బయటకు లాగే టర్బో వెంటిలేటర్స్తో పాటు జర్మన్ టెక్నాలజీతో రూపొందిన యూవీ స్టెబిలైజ్డ్ పట్టాతో పాలీహౌస్ డ్రయర్ షెడ్ నిర్మించారు. బయటి కంటే షెడ్ లోపల 15 నుంచి 20% అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో కేవలం 6 నుంచి 7 రోజుల్లోనే మిరపకాయలు పూర్తిగా ఎండుతాయి. ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలు తెలుసుకునేందుకు మాన్యువల్ మీటర్, డిజిటల్ మీటర్లను షెడ్లో అమర్చారు. ఇందులో మిర్చి ఎండబెట్టినప్పుడు ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలు పరిశీలించుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు హాయిగా నిద్రపోవచ్చు. ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో కిటికీలు తెరుచుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ షేడ్తో ప్రయోజనం ఉంటుంది. పాలీహౌస్ డ్రయర్ ఉపయోగాలను పరిశీలిస్తే పాలీహౌస్ డ్రయర్లో తాలుకాయ తక్కువ అవుతుంది. కాయ రంగు బాగుండటంతో ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. లేబర్ ఖర్చు తగ్గుతుంది. దుమ్ము, ధూళి ఉండదు. కాయ బూజు పట్టదు. కాయపై మంచు పడే అవకాశం ఉండదు. హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాలు
నేరుగా కాయపై పడకపోవడంతో కాయ రంగు మారదు. వారం రోజుల్లోనే కాయ పూర్తిగా ఎండిపోతుంది. కళ్ళాల్లో అయితే 15 రోజులకు పైగా పడుతుంది. అకాల వర్షాల భయం ఉండదు. మిర్చికి మామూలుగా బయట కళ్ళాల్లో ఆరబెట్టే కంటే మిర్చి మంచి నాణ్యతతోటి ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారయ్యడానికి అనుగుణంగా ఈ పాలీ హౌస్లో రోజులు బయట ఎండే దానికంటే ఈ పాలీ హౌస్లో ఎండబెడితే వారం రోజులు ముందలుగా ఎండుతాయి. ఎక్స్పోర్ట్ క్వాలిటీకి అనుగుణంగా మిర్చి తయారవుతుంది. 2 రకాలుగా ఉపయోగపడేలా 6 లక్షల రూపాయలతో నిర్మించిన పాలీ హౌస్ డ్రయర్ సెంటర్ రూపొందించారు. ఫిబ్రవరి నుంచి మే వరకు మిర్చి సీజన్ ఉంటుంది. ఆ తర్వాత షెడ్డుపై అమర్చిన యూవీ స్టెబిలైజ్డ్ పట్టాలను జాగ్రత్తగా తొలగించి దాని స్థానంలో షేడ్ నెట్ అమరుస్తారు. దీంతో మిరపనారు మొక్కలు పెంచుకునేందుకు నర్సరీగా ఉపయోగపడుతుంది. ఆ ల్యాబ్ రిపోర్ట్లు చూస్తే మెయిన్గా ప్రధానంగా అఫ్లోటాక్సిన్ ప్రాబ్లం పెస్టిసైడ్స్దే ఉంటుందండి ప్రధాన కంటెంట్స్. ఈ పెస్టిసైడ్స్ది మా రైతులు కొంచెం ఎడ్యుకేటర్స్ కాబట్టి ఎట్టగట్ట రీచ్ అయ్యారు. ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. అఫ్లోటాక్సిన్ ప్రాబ్లం ఉంది. అఫ్లోటాక్సిన్ ప్రాబ్లం అంటే అది రైతు పాపం సంబంధం లేని పని అనమాట. ఈ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ చేపడితే మా సంఘం నుంచి ఈ అఫ్లోటాక్సిన్ నివారించవచ్చు అని చెప్పి మేము ఈ సంవత్సరమే ఆలోచన చేసామన్నమాట. ఆలోచన చేసి మేము హార్టికల్చర్ వాళ్ళని సంప్రదించాం. హార్టికల్చర్ డీడీ గారు జయచంద్రారెడ్డి గారు ఈ పాలీ డ్రైయర్ అయితే మీకు బెటరు, ఆ అఫ్లోటాక్సిన్ నివారించాలంటే మీరు బయట కళ్ళం ఆరబోయకుండా మేము ఒక డ్రైయర్ సబ్సిడీ మీద ఇస్తాం. అది 6 లక్షల ప్రాజెక్టు, ఒక 4.5 లక్షలు మేము సబ్సిడీ 75% మన సంఘం తరపున ఇస్తాం. మిగతా 25%కి 1.5 లక్షలు మీరు పెట్టుకోండి అని చెప్పి ఇది డిజైన్ చేశారండి. మన రైతులు అనుసరిస్తున్న విధానాలతో మార్కెట్లో మంచి ధర పలకటం లేదు. అందుకే ప్రభుత్వం ఇలాంటి టెక్నాలజీని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం పాలీహౌస్ డ్రయర్ నిర్మాణానికి రాయితీలు ఇస్తోంది. రైతులు వ్యక్తిగతంగా నిర్మించుకుంటే 50%, సొసైటీలు నిర్మించుకుంటే 75% రాయితీ వర్తిస్తుంది. దీని నిర్మాణానికి 10 సెంట్ల స్థలం సరిపోతుంది. కనీసము 1,50,000 టన్నులు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన దాంట్లో చాలా వరకు అమెరికా లాంటి ప్రదేశాల నుంచి రిజెక్షన్స్ గురవుతున్నాయి. ఎందుకు రిజెక్షన్స్ అవుతున్నాయంటే దాంట్లో అఫ్లోటాక్సిన్స్ అంటారు, బూజు కాయల్లో ఒక రకమైన బూజు డెవలప్ అయ్యేదాని వలన ఎక్కువ రిజెక్షన్ అవుతున్నాయి. అంటే దాంట్లో తేమ శాతము మామూలుగా కాయలు కోసినప్పుడు 80% వరకు తేమ శాతం ఉంటుంది. అది 10%కి మించకుండా తేమ శాతం ఉండాలి. సో ఆ అఫ్లోటాక్సిన్స్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. పురుగు మందుల అవశేషాలు, అఫ్లోటాక్సిన్స్ ఈ 2 మేజరు. ఈ అఫ్లోటాక్సిన్స్ అనేవి సరిగా ఎండబెట్టకపోవడం దానివలన వచ్చే మేజర్ ప్రాబ్లం అది. సో అదొకటి. రెండవది, బయట కళ్ళాల్లో ఆరబెట్టేటప్పుడు ఎక్కువగా డిస్కలరేషన్ ఎక్కువ అవుతుంటాయి. అంటే రంగు వెలిసిపోతుంటుంది, కాయల మీద ఉండే రంగు, అంటే తెల్లకాయలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ వలన ఎక్కువగా నష్టపోతున్నారు రైతులు. దీనికి మేము పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల శాస్త్రవేత్తలతో కలిసి ఉద్యాన శాఖ ఈ సంవత్సరము మల్టీపర్పస్ సోలార్ డ్రయర్ అని ఒక కొత్త సోలార్ డ్రయర్ను కనిపెట్టారు. ముఖ్యంగా ఇలాంటి విధానాలతో మిర్చి ఎగుమతులు పెంచొచ్చని అధికారులు భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మిర్చిలో ఉన్న అవశేషాలతో ఎగుమతి చేసిన సరుకు నిరాకరించబడుతుంది. ఇలాంటి పద్ధతులతో అవశేషాలు లేకుండా నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రైతులు కొబ్బరి తోటలలో అంతర పంటగా కోకో తోటలను పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2 దశాబ్దాల క్రితమే కోకో పంట జిల్లాలో మొదలుపెట్టినప్పటికీ రేట్లు పడిపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం కరువు అవడంతో తోటలు నరికేసే పరిస్థితి దాపురించింది. అయితే ఈ మధ్య కాలంలో కోకో పండించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించడం, కోకో గింజల ధరలు పెరగడంతో రైతులకు ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కోనసీమలోని కొబ్బరి రైతులకు కోకోను అంతర పంటగా సాగు చేసే విధానంపై అధికారులు శిక్షణనిస్తున్నారు. క్యాడ్బరీ చాక్లెట్లు, బిస్కెట్లు, గమ్ అండ్ క్యాండీ, బెవరేజెస్, క్యాడ్బరీ డైరీ మిల్క్, క్యాడ్బరీ సెలబ్రేషన్స్, CDM సిల్క్, బోర్నవిటా, పెర్క్, 5 స్టార్ చాక్లెట్, జేమ్స్, క్యాడ్బరీ బోర్నవిల్లే వంటి చాక్లెట్ల ఉత్పత్తికి ప్రధానమైన ముడిసరుకు కోకో. కోకో గింజలను చాక్లెట్ల ఉత్పత్తిలో వినియోగిస్తున్నారు. దీంతో కోకో పంటకు ప్రాధాన్యం ఏర్పడింది.
2 దశాబ్దాల క్రితం వరకు కోకో పంటను ఉభయ గోదావరి జిల్లాల్లో మొదలుపెట్టి క్రమేపీ విస్తరించారు. కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో వేశారు. ఒక దశలో గిట్టుబాటు ధర లేకపోవడంతో వేసిన కోకో చెట్లను తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకోను వేసుకోవడానికి రైతులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 10,000 ఎకరాల్లో అంతర పంటగా కోకో సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోనే దీన్ని ఎక్కువగా పండిస్తున్నారు. కోకో విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం కూడా తీసుకుంది. అందుకు అనుగుణంగానే రాయితీలు, సబ్సిడీలు పెంచడంతో రైతులు ఆసక్తిని చూపిస్తున్నారు. కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకోను సాగు చేస్తున్నారు. కోనసీమ ప్రాంతంలోనే 1,00,000 ఎకరాల్లో కొబ్బరి తోటలున్నాయి. ఇందులో కనీసం 25% విస్తీర్ణానికి కోకో పంటను విస్తరింపు చేస్తే అటు రైతులకు లాభం చేకూరుతుందని, ఈ ప్రాంతంలో చాక్లెట్ల కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొబ్బరిలో అంతర పంటలుగా కోకో కానీ పోక్ కానీ ఇవ్వడం అవసరం ఉంది. ఇదివరకు కేవలం అరటి వేసేటువంటి అవకాశం తప్ప ఇంకేం లేదు. మరి ఇవాళ కోకో వేయడం వల్ల కోకో రేటు పెరగడం, దాని మీద కోకో వ్యవసాయం మీద ఆసక్తి కలగడం జరిగింది. రైతుకి ఖచ్చితంగా కోకో వేయాలి, అలాగే పోక వేయాలి, అంతర పంటలు పండించాలి. అంతర పంటలు పండితేనే మరి రైతుకి సపోర్టింగ్ ఆదాయం ఉంటుంది తప్ప కేవలం కొబ్బరి మీద కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతు అంతర పంటల దృష్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 100 కోట్ల రూపాయలతో క్యాడ్బరీ పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ పరిశ్రమ నిర్మాణం పూర్తయితే కోకో పంటకు డిమాండ్ పెరగనుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర్ పంటగా కోకో సాగును విస్తృతం చేయాలని ప్రభుత్వం ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగానే కోనసీమ రైతులకు కోకో పంట వల్ల లాభాలు, పండించే విధానం, అంతర్ పంటగా వేసుకునే పద్ధతి, ఏడాదికి లభించే ఆదాయం, కోకో పంటకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సబ్సిడీలపై అంబాజీపేట వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో కోకో మొక్కలు నాటేందుకు తక్కువ సబ్సిడీనిచ్చేవారు. మొక్కకు 3 రూపాయలే ఇవ్వడం వల్ల రైతులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ఇప్పుడు ఉద్యానవన శాఖ ఉచితంగా రైతులకు కోకో మొక్కలు పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా 3 ఏళ్ల వరకు తోటను పెంచుకునేందుకు హెక్టార్కు 20,000 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో కోకో నాటిన తర్వాత గింజలు పండే వరకు పెట్టుబడికి రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రోత్సాహకాలతో కోనసీమలోని ఐనవెల్లి, అంబాజీపేట, పి గన్నవరం మండలాల్లో కొత్తగా 120 హెక్టార్లలో కోకో పంట వేశారని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. ఇది వరకు తక్కువ సబ్సిడీ ఇచ్చేవారు. ఇదే మొక్క మీద 3 రూపాయలు మొక్క ఇచ్చేవారండి. ఇదే మొక్కని హెక్టార్కి 500 చొప్పుని ఉచితంగా మొక్కలు ఇస్తూ హెక్టార్కి 20,000 రూపాయలు 3 సంవత్సరాల మేనేజ్మెంట్లో రైతుకి సబ్సిడీ ఇస్తున్నామండి. ఈ సబ్సిడీ వల్ల రైతులు వచ్చే ఆదాయాన్ని బట్టి 2 టాలీ వేసుకునే ఫార్మర్స్ ఈ సంవత్సరం ఒక అంబాజీపేట, ఐనవెల్లి మండలంలోనే ప్రత్యేకంగా, అంబాజీపేట, గన్నవరం మండలంలో ప్రత్యేకంగా 120 హెక్టార్ల ప్లాంటేషన్ జరిగిందండి ఈ సంవత్సరం. ఈ ప్రతి ఒక్క రైతుకి దీంతోపాటు దీనికి డ్రిప్ ఇరిగేషన్ కూడా జనరల్ ఫార్మర్స్కి 90% రాయితీ ఇస్తున్నామండి. అదే ఎస్సీ ఫార్మర్స్కి ఏ పంటకైనప్పటికీ కూడా 100% సబ్సిడీ ఇస్తున్నామండి. ఈ విధంగా మేము ప్రోత్సాహం చేస్తున్నామండి. ఇదే విధంగా కొబ్బరి తోటల అంతర పంట కింద కోకో ఒకటే జరిగింది ఇప్పుడు దాకాను. దీంతోపాటు ఈ సంవత్సరం 16-17 సంవత్సరాల నుంచి పోక మొక్కలు కూడా మేము సబ్సిడీ ఇస్తున్నామండి, అరికినట్టు. కోకో తోటలకు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే 90% సబ్సిడీనిస్తున్నారు. కొబ్బరి తోటల్లో ఒక్క కోకో ఒక్కటే కాకుండా అంతర పంటగా తాజాగా పోక మొక్కలు కూడా పెంచేందుకు ఉద్యానవన శాఖ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. పోక చెట్లు 6 ఏళ్ల నుంచి దిగుబడినిస్తాయి. హెక్టార్కు 18,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీని ఇవ్వడం వల్ల కోనసీమలో కొత్తగా 70 హెక్టార్లలో పోక కూడా సాగు చేస్తున్నట్లుగా అధికారులు వివరిస్తున్నారు. కొబ్బరి తోటల్లో చెట్ల మధ్య స్థలం ఉంటుంది. దాన్ని వినియోగించుకోవడం వల్ల రైతుకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.